హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక లాంగ్ వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ లాంగ్ వీడియో తీయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఆలోచన కరెక్టా రాంగా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా, స్టార్ట్ చేస్తే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వ్యూస్ని ఏ విధంగా పెంచుకోవాలి, సబ్స్క్రైబర్లని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా రావాలి, మనకు ఉన్నటువంటి వాచ్ అవర్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీగా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ని కూడా మీరు చూసి నోట్ చేసుకొని ఈ విధంగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. కంపల్సరీగా మీరైతే సక్సెస్ అవ్వడం అయితే డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చాలామంది ఏంటి అంటే, యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. పోస్ట్ చేస్తే ఏదో ఒక వీడియో వైరల్ అయిపోతుంది కదా, ఎట్లాగైనా సరే అమౌంట్ నెల మనకి చాలామంది యూట్యూబర్స్ క్రియేటర్స్ చెప్తూ ఉంటారు, మనకి మంత్లీ ఇంత అమౌంట్ పడింది, నేను నెలకి ఇంత డబ్బులు సంపాదించాను అనేసి చెప్తూ ఉంటారు. మనం ఏంటంటే ఈజీ టైంలో డబ్బులు వచ్చేసాయి, తొందరగా యూట్యూబ్లో ఒక వీడియో క్లిక్ అయినా సరిపోతుంది కదా అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే అది మాత్రం రాంగ్ అండి. చాలా కష్టపడాలి, కష్టపడితేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతాము. సక్సెస్తో పాటు మనకు కూడా అమౌంట్ కూడా వస్తుంది. మనము కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తేనే, చాలామంది అంటారు ఏ వీడియోలో పోస్ట్ చేస్తారు, అక్కడ తీస్తారు వీడియోస్, ఇక్కడ తీస్తారు చాలామంది అనుకుంటారు. కాకపోతే అవన్నీ కూడా మనము పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. కష్టపడితేనే ఈ రోజుల్లో ఏదైనా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా వీడియో స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్. కన్ఫామ్గా వీడియోస్ స్టార్ట్ చేయండి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపడాలి. కష్టపడితే ఇప్పుడు మనం అంటాం కదా, ఆకలవంది అమ్మాయినా అన్నం పెట్టదనేసి, అదేవిధంగా కూడా మనం వీడియోస్ ఎలా అంటే డైలీ పోస్ట్ చేయాలి. డైలీ ఒక షార్ట్ వీడియో అయినా కంపల్సరీగా పోస్ట్ చేయాలి. ఒక వీక్లీ 1 or 2 వీడియోస్ అయినా సరే మనం లాంగ్ వీడియోస్ తప్పనిసరిగా పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేసినట్టు ఏంటి అంటే వ్యూస్, షార్ట్ వీడియోస్ నుంచి వచ్చేది ఏంటి అంటే మనకు వ్యూస్ పెరగడానికి, అంటే 1K, 10K, 20K, 1 lakh అలా వ్యూస్ పెరగడానికి అయితే షార్ట్స్ అయితే ఉపయోగపడతాయి. కాకపోతే లాంగ్ వీడియో ఏంటి అంటే మనకున్నటువంటి వాచ్ అవర్స్, యూట్యూబ్ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది అనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏంటి అని అంటే, కంపల్సరీగా ఒక యూట్యూబర్కి ఒక 1000 సబ్స్క్రైబర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. దట్టు దాంతోపాటు ఏంటి అని అంటే 4000 వాచ్ అవర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే ఇప్పుడు మన వీడియోని 4000 గంటలు చూస్తూ ఉండాలన్నమాట. 4000 గంటలు ఇలా చూస్తేనే ఆ వాచ్ అవర్ మనము కంప్లీట్ అయిపోయి మనకి 1000 సబ్స్క్రైబర్లు ఉంటేనే మన వీడియో ఏమవుతుంది అని అంటే మానిటరైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. ఈ మానిటరైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి, 4000 అవర్స్ అయితే కంపల్సరీగా అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మనకు మానిటరైజేషన్కి వస్తుంది. ఈ మానిటరైజేషన్ అయినప్పుడు మాత్రమే మనకి చిన్న గూగుల్ ఏమంటారు, మనకి మెయిల్కి గూగుల్ నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది అనమాట, మెసేజ్ వస్తుంది. దాంట్లో ఏంటి అంటే మన ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత మనకైతే ఒక పిన్ వస్తుంది అనమాట, గూగుల్ పిన్ అనేసి. ఆ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మనం ఏ వీడియోస్ అయితే చేస్తున్నామో, దేనికైతే వ్యూస్ ఉన్నాయో, ఆ మంత్లో ఏ విధంగా అయితే వ్యూస్ పెరిగాయో, సబ్స్క్రైబర్స్ పెరిగాయో, లైక్స్ బట్టి మనకు మంత్లీ వచ్చేసి 10,000 సంపాదించవచ్చు, 20,000 సంపాదించవచ్చు, ఈ నియర్లీ 1 lakh కూడా సంపాదించే యూట్యూబర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మన ఫ్యామిలీకి చాలామంది అంటే లేడీసే యూట్యూబ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఎందుకంటే చాలా వరకు హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటాం. కాబట్టి కొద్దిగా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఏమంటారు కుకింగ్ వీడియోస్ కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మనము ఆన్లైన్లో పోస్ట్ చేసి, అది కొంచెం వ్యూస్కి నచ్చాలన్నమాట. నచ్చే విధంగా చూసుకోండి. కంటెంట్ ఉండాలి కంపల్సరీగా. ఒక వీడియోని పెడుతున్నామంటే అందులో కంపల్సరీగా కంటెంట్ ఉంటేనే ఇంకొకరు నచ్చి మనని లైక్ చేస్తారు, చూడడానికి ఇష్టపడతారు. దాంతో ఎంతో కొంత మ్యాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. యూట్యూబ్లో మనం ఒక వీడియోని పోస్ట్ చేస్తున్నామంటే, కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. మనం చేసే పనిని మనం అక్కడ పెడుతున్నాం.
మన ఫ్యామిలీకి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి మాత్రం కంపల్సరిగా ఈ యూట్యూబ్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా అయితే నేనైతే చెప్తున్నాను. కాబట్టి దీనికి ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే బదులు 500 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఒక 3000 అవర్స్ కంప్లీట్ అయ్యాక మనం ఏంటి అని అంటే మనకు మీషో నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని షాపింగ్స్ నుంచి అయితే మనకైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. అక్కడ నుంచి మనం ఏం చేయాలి అని అంటే వాటి ద్వారా మనము ఏమంటే ప్రమోషన్స్ అనేవి కూడా వస్తాయి. ఆ ప్రమోషన్స్ కూడా చేయాలి. చేసిన తర్వాతనే మనకి వాచ్, మీరు అనుకోవచ్చు ఇందులో ఒక డౌట్ రావచ్చు మీ అందరికీ, వాచ్ టైం ఎలా పూర్తి చేయాలి అనేసి మీరు అనుకోవచ్చు. వాచ్ టైం ఏంటి అంటే మనకు వ్యూస్ నుంచి వచ్చే వాచ్ టైం మనకు యాడ్ అవ్వదు వీడియోస్లో. కేవలం లాంగ్ వీడియోస్ని పోస్ట్ చేసినప్పుడు, లాంగ్ వీడియోస్ని 100 మంది చూసారా, 1000 మంది చూసారా, 2000 మంది చూసారా, దాన్ని బట్టి మాత్రమే మనకు వాచ్ అవర్ అనేది పెరుగుతుంది. ఈ వాచ్ అవర్తో పాటు మనం ఏంటంటే లైవ్ ఉంటుంది. లైవ్ కూడా ఇస్తే, లైవ్ ఏంటంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తే సరిపోదండి. లైవ్ లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ పైన, 1 అవర్ 1.5 అవర్ ఉంటేనే ఆ లైవ్ కూడా మనకు వాచ్ అవర్ టైంలో యాడ్ అవుతుంది. మనం తొందరగా దీంట్లో గెయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మనము సబ్స్క్రైబర్స్ ఎట్లాగైనా సంపాదించుకోవచ్చు. ఒక వెంటనే సబ్స్క్రైబర్లు కొంతమంది ఏమంటారు, మనకు నచ్చి మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇందులో ఉన్న పెద్ద టాస్క్ ఏంటి అంటే 4000 అవర్స్ కంప్లీట్ కావాలంటే ఎలా చేయాలి? లాంగ్ వీడియోస్ని చూడరు చాలామంది. ఇప్పుడున్నటువంటి పీపుల్స్ ఎలా ఉన్నారు అని అంటే షార్ట్ టైమ్స్ రీల్స్ ఇలా చూసేస్తూ ఉంటారు. అది కూడా కంప్లీట్గా చూడరు, ఏదో నచ్చితే తప్ప చూస్తారు. అందుకోసమే అది మీరు చేసే 1 మినిట్ వీడియోలో లేదన్నా హాఫ్ మినిట్ వరకు మనము వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా అయితే కంపల్సరీగా వీడియో ఉన్నట్లయితేనే మనము క్లిక్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ముఖ్యంగా లేడీస్, నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు యూట్యూబ్ క్రియేటర్స్ లేడీస్ మాత్రమే ఉన్నారు నాకు తెలిసిన, నేను చేసిన అనలైజ్ ప్రకారం. కాబట్టి మీరు కూడా ఎందులో తక్కువ అయితే లేదు, జెంట్స్తో అయితే తక్కువ అవ్వడానికి అయితే అవకాశమే లేదు. కాబట్టి మీరందరూ కూడా చాలా సపోర్టివ్గా ఓపికతో వెయిట్ చేయండి. సక్సెస్ మాత్రం కంపల్సరీగా మన దగ్గరికి అయితే వస్తుంది. అందుకోసం మీరు కూడా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇవి గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి కంపల్సరీగా, దాంతోపాటు 4000 వాచ్ అవర్ ఉండాలి. మనము ఇంకొకటి ఏంటి అని అంటే పీపుల్స్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే మనం పెట్టుకునే వీడియో పెడతాం, మనం పెట్టి దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి. థంబ్నెయిల్ ఇప్పుడు మనకి నేను చెప్తున్నాను, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే దానికి క్యాన్వా యాప్ ఉంది, ఇన్షాట్ యాప్ ఉంది, అది కాకుండా చాట్ జీపీటీ, జెమినీ ఏఐ కూడా ఉంది. వీటి ద్వారా కూడా మనం ఏంటి అని అంటే థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలో ప్రాంప్ట్ ఇచ్చి, అంటే మనకి ఏమైతే కావాలో ఒక ఫోటో ఇచ్చి దాని తగ్గట్టు మనము ఇస్తే అది ప్రజలు చూడంగానే అది ఓహో ఇందులో ఈ మ్యాటర్ ఉంది మనకు అర్థమవుతుంది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా థంబ్నెయిల్ని చూసి కూడా ఓపెన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్, 1000 సబ్స్క్రైబర్లు చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు 4000 అవర్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం వీడియో చేస్తున్నామంటే అర్థం లేకుండా చేయకూడదు అనమాట. దాంట్లో కూడా ఎంతో కొంత కంటెంట్ ఉంటేనే కంపల్సరీగా ప్రజలకు నచ్చుతుంది, మీరు తొందరగా క్లిక్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అందుకోసము ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అనుకునే వాళ్ళైతే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఒక వీడియో స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది పెట్టేద్దాం అని అనుకుంటారు. అలా కాదు, దానికి యూట్యూబ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటి అని అంటే 1000 సబ్స్క్రైబర్స్, దాంతోపాటు 4000 వాచ్ అవర్, లైవ్లు చేయాలి, లాంగ్ వీడియోస్ చేయాలి. వ్యూస్ అనేది ఇప్పుడు షార్ట్ వీడియోస్ అనేది కేవలం వ్యూస్ పెరగడానికి కోసం మాత్రమే ఉపయోగపడాలి. కాకపోతే ఏంటి అంటే ఈ లాంగ్ వీడియోస్ తీయడం వల్లనే ఇప్పుడు రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మన అదృష్టం కొద్దికి 1000 సబ్స్క్రైబర్లు అయ్యారు, మనకి నచ్చింది వాచ్ అవరు, మనకు వాచ్ అవర్ అనేది మనకు వచ్చేసింది, మానిటైజేషన్ అయ్యింది, నెల అమౌంట్ వస్తున్నాయి. ఆ అమౌంట్ కూడా వ్యూస్ వల్ల రాదు, గుర్తుపెట్టుకోండి. వ్యూస్ వల్ల మనకైతే ఎక్కువ అమౌంట్ రాదు. మనకు దేంతో వస్తుంది అని అంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే లాంగ్ వీడియోస్లో ఎంతమంది చూస్తారో దాన్ని బట్టి మనకు ఆ అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. దానికి కూడా ఏంటి అని అంటే ఇప్పుడు 1K వ్యూస్ వచ్చాయి అనుకోండి,
ఎంత ఉంటుందంటే అమౌంట్ దానికి తగ్గట్టు 1K వ్యూస్ చూసారంటే 50 రూపీస్ అనమాట. అదే 2K చూసారంటే 100 రూపీస్. ఈ విధంగా ఎంతమంది చూస్తే అన్ని 50s లెక్కేసుకొని, అంటే 1Kకి 50 రూపీస్ అండ్ 2Kకి 100 రూపీస్. అంటే ఈ విధంగా లెక్కేసుకుంటే మన వ్యూస్ ఎంతగానో వెళ్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, దాన్ని బట్టే మనకు అమౌంట్ అనేది ఫిక్స్ కావడం అనేది జరుగుతుంది. ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్గా తీస్తేనే జనాలకి నచ్చుతుంది. ఈ రోజుల్లో ఎంతో కొంత మ్యాటర్ లేనిది కూడా యూట్యూబ్ వేరే వాళ్ళకి రికగ్నైజేషన్ చేయట్లేదు. అందుకోసము కుకింగ్ వీడియోస్ కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా సరే ఏదో కొంత మ్యాటర్ ఉండేటట్లు కాపీ చేయడానికి అవకాశం అనేది లేదు. కాపీ రైట్ అనేది పడుతుంది. అంటే వేరే వాళ్ళ చేసినటువంటి సాంగ్స్ కానీ, వేరే వాళ్ళు చేసిన దాన్ని కానీ మనం చేయడానికి లేదు. మీకంటూ ఒక ఇండివిజువల్ సపరేట్ ఉండాలి కంపల్సరీగా. ఆ విధంగా ఉంటేనే యూట్యూబ్లో క్లిక్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అని అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక వీడియో తీసి పెట్టాను అని అంటే ఒక 1000 సబ్స్క్రైబ్ ఏమంటారు, ఒక 500 లేదంటే 200, 300 వ్యూస్ మాత్రమే వచ్చేటన్నమాట. నేను అనుకునే ఇంత కంటెంట్ ఉపయోగించి ఇట్లా ఎంత మంచిగా చేసి మరీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, అయినప్పటికీ కూడా ఎందుకు ఇవి రావట్లేదు వ్యూస్ అని చాలా అనుకునేదాన్ని. తర్వాత నేను చాలా ఇప్పుడు మీరెలాగా కొత్త కంటెంట్ ఏ విధంగా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు కదా, అందుకోసం నేను కూడా యూట్యూబ్లో పెట్టి చూసేదాన్ని అనమాట. అలా కాకుండా నేను కూడా కొన్ని వీడియోస్ సెర్చ్ చేశాను యూట్యూబ్కి సంబంధించి, ఎలా గెయిన్ అవ్వాలి, ఏ విధంగా మనము యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనేసి కొన్ని వీడియోస్ నేను కూడా చూస్తే అందులో ఎలా ఉందంటే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి తెలియదు కదా. అందుకోసం చిన్నగా స్టార్ట్ చేశాను. ట్యాగ్స్ పెట్టాను, థంబ్నెయిల్స్ పెట్టాను, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, షార్ట్స్ పెడుతున్నాను, 2-3 రోజులకు ఒక లైవ్ పెడుతున్నాను. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు లైవ్ తీయగానే, లాంగ్ వీడియో పెట్టగానే చూసిన వెంటనే మనకు వాచ్ అవర్ అనేది వెంటనే చూపించదన్నమాట. అదేమవుతుంది అని అంటే అంటే 2 days 3 daysకి అది అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుంది. అది కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే వే టు మనకి యూట్యూబ్ స్టూడియో ఉందిగా, ఆ స్టూడియోలో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు, మన వ్యూస్ ఎలా ఉంది, మనకి ఏ విధంగా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు అన్నది మాత్రం ఆ స్టూడియోలో మనకు కంపల్సరీగా క్లారిటీగా మనకి చూపిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం వీడియో చేసి మనం వెంటనే వాచ్ అవర్ పెరిగిందా లేదా అని చూసుకుంటే కుదరదు అనమాట. ఇప్పుడు 2 days అన్నా టైం పట్టింది. 2 days ఆర్ 3 daysలో మనకు ఉన్నటువంటి వాచ్ అవర్ ఆ యూట్యూబ్ స్టూడియో యాప్లో అప్లోడ్ అవుతూ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న జెంట్ ఆర్ ఉమెన్స్ ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మన ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్టింగ్గా ఉండాలి అంటే కష్టపడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడితేనే కష్టే ఫలి అంటాం. కష్టం చేస్తేనే మనకు ఏదైనా ఫలితం అనేది వస్తుంది. ఒక 4 వీడియోలు పెట్టి సైలెంట్గా ఉంటే కుదరదు. డే అండ్ నైట్ కష్టపడాలి, ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే మనము సక్సెస్ అవుతాం. కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తూ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. నేను చెప్పినట్టు 4000 అవర్స్ కంప్లీట్ చేసుకోండి త్వరగా. తర్వాత సబ్స్క్రైబర్స్ పెట్టుకోండి. డైలీ ఒక షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేయండి. వీక్లీ 1 or 2 లాంగ్ వీడియోస్ పెట్టండి. దాంతోపాటు షార్ట్స్ కూడా డైలీ ఒకటి పెట్టండి. ఇలా అయితేనే యూట్యూబ్లో మనం క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీకి ఎంత కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.